ఎస్ఎల్బీసీ రివ్యూకు సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. ఇటు ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ పై డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సీఎస్ రివ్యూ చేశారు. అధికారులు రెస్క్యూ టీమ్స్ ను అడిగి డీటెయిల్స్ ను తెలుసుకున్నారు. టీబీఎం కట్టింగ్ లో దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది పాల్గొంటున్నట్లుగా చెప్పారు అధికారులు. కట్ చేసిన మిషన్ భాగాలను లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకువస్తున్నట్లుగా వివరించారు. D1, D2 ప్రాంతాల్లోకి మరోసారి కెడావర్ డాగ్స్ ను తీసుకువెళ్లబోతున్నట్లుగా తెలిపారు. ఇటు డీ వాటరింగ్ నిరంతరంగా కొనసాగుతుందని వివరించారు. సహాయక చర్యల్లో ఆర్మీ, సింగరేణి మైన్స్, ఎన్డీఆర్ఎఫ్, రాట్ మైనర్స్, హైడ్రా టీమ్స్ పాల్గొంటున్నట్లుగా తెలిపారు. ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ పై డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సీఎస్ రివ్యూ చేశారు. అధికారులు రెస్క్యూ టీమ్స్ ను అడిగి వివరాలను తెలుసుకున్నారు. టీబీఎం కట్టింగ్ లో దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది పాల్గొంటున్నట్లుగా చెప్పారు అధికారులు. ఇక కట్ చేసిన మిషన్ భాగాలను లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకువస్తున్నట్లుగా తెలిపారు. D1, D2 ప్రాంతాల్లోకి మరోసారి కెడావర్ డాగ్స్ ను తీసుకువెళ్తున్నట్టుగా చెప్పారు. ఇటు డీ వాటరింగ్ నిరంతరంగా కొనసాగుతుందని వివరించారు. సహాయక చర్యల్లో ఆర్మీ, సింగరేణి మైన్స్, ఎన్డీఆర్ఎఫ్, రాట్ మైనర్స్, హైడ్రా టీమ్స్ పాల్గొంటున్నట్లుగా తెలిపారు అధికారులు. ఈ రివ్యూకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఈ రివ్యూను ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 20 రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. ముఖ్యంగా లోపల ఏదైతే టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి శిథిలాలైనటువంటి వాటిని కూడా థర్మల్ కట్టర్, అదేవిధంగా ప్లాస్మా కట్టింగ్ తో మొత్తం వాటిని విడిభాగాలను కట్ చేస్తున్నారు. అవన్నీ కూడా లోకో ట్రైన్ లో బయటికి తీసుకొస్తున్నారు. ఎప్పటికప్పుడు దీని మీద సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ టీబీఎం కట్టింగ్ భాగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి రాష్ట్ర డిజాస్టర్ కు సంబంధించి చీఫ్ అయినటువంటి అరవింద్ కుమార్ సైతం కూడా దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా రోబోలను లోపలికి పంపడం, ఒక రోబో లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. అక్కడ ఏదైతే ప్రమాదానికి సంబంధించి 50 మీటర్ల ఉన్న ఆ ప్రాంతంలో ఇదంతా కూడా తవ్వకాలు జరుపుతుంది. మట్టి, రాళ్లు, బురదను బయటికి తీసి కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపించేందుకు కూడా రోబోకు పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇప్పటికీ దీనికి మాస్టర్ రోబో ద్వారా కూడా దీన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇక రోబోటిక్ డిజాస్టర్ బృందం కూడా దీన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. విజిబుల్ కెమెరాలతో దీన్ని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఇక మనకు ముఖ్యంగా ఎక్కడైతే 50 మీటర్ల ప్రాంతంలో ప్రమాదం జరిగిన 50 మీటర్ల ప్రాంతం దగ్గరికి మనుషులు ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఆ ప్రాంతంలో ఈ రోబోలను ఉపయోగిస్తున్నాం. తిరిగి ఈ రోజు కూడా మరికొద్ది రెండు రోబోలను కూడా తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఓవరాల్ ఎపిసోడ్లంతా కూడా ఖచ్చితంగా వారిని తీసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తో ముందుకు పోతుంది. ఖచ్చితంగా వారిని ఇప్పటికీ ఒకరి బయటికి తీశారు. వారి కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం ఇచ్చారు. మిగతా 7గురిని కూడా బయటికి తీస్తాము, వారికి సంబంధించినటువంటి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని కూడా ముందుకు వెళ్తుంది. ఇక ఓవరాల్ గా దీంట్లో వచ్చేసి దాదాపు 12 బృందాలతో కూడినటువంటి సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఒకవైపు ఎన్జీఆర్ఐ కావచ్చు, సిస్మాలజీ బృందం కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్, ఈ బృందాలతో పాటు జియాలజిస్టులు కూడా ఎక్కడైతే ప్రమాదం జరిగిందో దానికి 400 మీటర్ల పైన కూడా లోపల భూమి పొరలు ఏదైనా భూ ప్రకంపనలు వస్తాయనేది కూడా క్లియర్ కట్ గా చూస్తున్నారు. మరోవైపు క్యాడవర్ డాగ్స్ కూడా ఇప్పటికే గుర్తించినటువంటి D1, D2 ప్రాంతాల్లో D2లో కూడా గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభించడం, D1 లో తవ్వకాలు కొనసాగుతుంది. ఇక D1, D2కు మధ్యలో ఉన్నటువంటి 20 మీటర్ల దూరం, అంటే ఈ మీటర్లోనే ఎక్కువగా వీరంతా ఒకే దాకా ఉండొచ్చు అని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. కాబట్టి అక్కడ కూడా తవ్వకాలు జరుగుతున్నాయి. మరో 2-3 సార్లు కూడా క్యాడవర్ డాగ్స్ ను ఈ యొక్క టన్నెల్కి తీసుకుపోవడం, అక్కడ ఎక్కడైతే ఈ క్యాడవర్ డాగ్ ఎక్కువగా సంచరిస్తాయో అక్కడ తిరుగుతూ ఆ ప్రదేశాలను గుర్తించున్నటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. మొత్తంగా తీసుకుంటే మాత్రం ఈ ఎపిసోడ్ దాదాపు 20 రోజులు పూర్తయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికి కూడా వెనక్కి తగ్గలేదు. ప్రత్యేక బృందాలను రప్పిస్తుంది. ప్రత్యేక బృందాల ద్వారా అక్కడ ఉన్నటువంటి సమీక్షలను, అక్కడ ఉన్నటువంటి పనులను నిత్యం పర్యవేక్షిస్తుంది. ఇక కూలే ప్రాంతాలు ఎక్కడైతే ఈ యొక్క బురదను మట్టి తీసే క్రమంలో ఆ బురద మట్టి కూతుంది, అక్కడ టైగర్ కాక్స్ అని చెప్పి కూడా ఒక కర్రల ద్వారా ఒక నిర్మాణాన్ని చేపట్టారు. ఎందుకంటే తవ్వుతున్నప్పుడు సైడ్ లో ఉన్నటువంటి బురదారాలు కింద పడకుండా ఈ టైగర్ కాక్స్ ద్వారా కూడా అంతా కూడా సపోర్ట్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి 2-3 రోజుల్లో కూడా దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం, వారిని ఖచ్చితంగా ఎక్కడైతే D2 ప్రాంతం ఈ మధ్యలో ఉన్నటువంటి 20 మీటర్ల గ్యాప్ లో ఉండొచ్చు అని చెప్పి కూడా అనుమానాలు రేకెత్తుతున్న ఈ క్రమంలో కూడా
రెస్క్యూ ఆపరేషన్ అయితే సజావుగా కొనసాగుతుంది. మరి సాయంత్రం లోగా కూడా దీని మీద ఒక స్పష్టమైనటువంటి సమీక్ష సమావేశం నిర్వహించి లోపల జరుగుతున్న బీడీకి చెప్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శంకర్.